అంటే మా అమ్మ అన్నమాట నడపబోతున్నాము. అసలు వెళ్ళారు మిక్సింగ్ అయితే ఇలా అయితే అవుతుంది. దీనిలో ఎంత మిగులుతుంది మనకి డైలీ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే. అండ్ అందరికీ నమస్తే, అందరు ఎట్లా ఉన్నారు? అందరు చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ ఏంటంటే మనం అయితే బండి అయితే ఎక్కడ తీస్తున్నాం, మన బండి ఏడుందో ఆడనే ఉంది, అయితే ఇంటి దగ్గర అయితే వెళ్ళేసిన అనమాట. సో ఇవాళైతే ఎటువంటి కిరాయి అయితే లేదు మనకి, ఇంకోటి పౌడర్ కూడా అయితే ఏమి వెళ్ళట్లే. ఇక ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన బిజినెస్ అయితే ఉంది కదా, సో అది ఒక చిన్న వీడియోలాగా చేసి మీకు చూపిద్దామని చెప్పి, మన బిజినెస్ ఏంటంటే కథ అనేది మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీస్తున్నా. సో మనం ఇంకోటి ఏంటంటే మన వర్క్ అయితే ఇవాళ దగ్గరనే నడుస్తుంది. దగ్గర 7 కిలో ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది అంతే. సో దగ్గరనే ఉందిగా, సో అది కూడా ఒకసారి చూపిద్దాంలే అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నా. సో ఇప్పుడైతే మనమైతే వర్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి మీకు మన బిజినెస్ అనేది ఏం కథ అనేది అయితే మీకైతే చూపిస్తా. సో లాస్ట్ వరకు అయితే చూడర్రి, నచ్చితేనేమో లైక్ కొట్టర్రి, కమెంట్ అయితే పెట్టిర్రి. సో ఇప్పుడైతే మనం అయితే ఆడికి వెళ్ళిపోదాం. చలో నడపబోతున్నాము. చలో సో ఇక్కడైతే చూస్తారుగా, ఇదేనమాట మిల్లరు. మిక్సింగ్ అయితే ఇలా అయితే అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ మిషన్ అన్నమాట. సో సెకండ్ వచ్చేసి అదనమాట, అది కూడా చూపిస్తాం మీకు. చలో ఇప్పుడైతే అదైతే నడుద్దాం. చలో ఇప్పుడైతే ఇదైతే లేపుతాము. ఇది లేపితే అది మీదకి అయితే లేస్తాం అనమాట. సో అయితే వస్తుందా, ఇట్లా మీదకి వస్తుందో. ఇకరా సో ఇదన్నమాట మన బిజినెస్ వచ్చేసి. ఇప్పుడైతే మీదికి వెళ్ళి చూపిస్తాం మన లేబర్ ఎంతమంది ఏకైతే అనేది. సో ఇప్పుడైతే మీదికి అయితే వెళ్ళిపోదాము. ఈడైతే మా డ్రైవర్ అన్నమాట, దాని డ్రైవర్ ఏమో ఊరికైతే వెళ్ళిండు. ఇప్పుడు మీదికి అయితే వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడైతే మనమైతే మీదికి అయితే వెళ్ళిపోదాము. మీకైతే వర్కర్లని అయితే చూపిస్తాం, ఆ వర్కర్లని. ఇక మీదికి వెళ్ళిన తర్వాత ఎంతమంది ఏం కథ అనేది అయితే చెప్తా. ఇంకోటి ఇది అనేది చాలా అంటే చాలా చిన్న సైట్ అన్నమాట. మా మీదికి సిమెంట్ అయితే పడుతుంది. ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఏం కదా అనేది. ఇంకోటి బీహార్ వాళ్ళు వచ్చేసి ఊరికైతే వెళ్ళారు. చలో క్యా హో గయా, అక్కడ పడిపోయిందా? నువ్వు పట్టుకో గట్టిగా, కాలాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు పెట్టినాక రా అంట చూసుకొని అన్నా. నువ్వు ఒకటే కంపెయ్యి ఓనా, ఒకటే షో అయ్యి నువ్వు ఏం కదా, ఒకటే లోడుగా భయ్యా ఓ లేకే జరుగుతుంది. కట్టపుల గాలికే పోతాడు అటు ఇటు. పైర్ పక్క కాదు, మెల్ల అయితే వస్తారు కాగో. మీదేం సేఫ్టీ లేదు, కింద కూడా ఏం లేదు. ఇగో ఇట్లా కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది వర్క్ అప్పుడప్పుడు. మెల్లగానే లేట్ అయినా ఏం కాదు, ఒక కాలం వరకే. ఇదైతే దానికి బాక్స్కి అయితే సరిపోతుంది. ఇంకా ఈ బాక్స్కి ఇంకొక లోడ్ అయితే రావాలి. వస్తే ఇక క్లోజ్ అన్నమాట. అంతేకాదు ఒక లోడ్ వస్తే అయిపోతుంది కానా. మనమైతే మెల్ల అయితే కిందికైతే వెళ్ళిపోదాము. జర సో మెడికల్ వ్యూ అయితే ఇదన్నమాట మొత్తము. లాస్ట్ మీకైతే చూపిస్తా. మన ట్రాక్టర్ ఆడికి వెళ్ళి మీకైతే వీడియో ఇస్తా. చలో ఇక వర్షం అయితే పడుతురు, వాడ కవర్ అయితే కప్పుతుంది మా అమ్మ.
చలో ఇప్పుడు మనం అయితే కిందకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే వస్తారుగా ఇగో వెహికల్ ఎలా అనిపిస్తుందో ఇంత కొనాలు అయితే ఉన్నాడు. ఇక రిస్క్ అన్నమాట. ఇట్లాంటివి ఉన్నప్పుడు అయితే కొద్దిగా రిస్క్ అయితే వాడాలి, తప్పదు, లేకపోతే కాదు వర్క్. ఇక్కడైతే వస్తారుగా ఇక వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందుకే కడుగుతుర్రు అనమాట. సో ఇదేనమాట మొత్తం వర్క్ అయిపోయాక ఇట్లా మొత్తం నీట్గా అయితే కడిగేసుకుంటారు. ఎక్కడ సైడ్ మీద ఆనే కడుక్కుంటారు మంచిగా ఇట్లా నీట్గా. సో మీ గిట్ట ఇక లాస్ట్ ఒకటి ఉంది, ఇక అది వేసేస్తారు, తర్వాత ఇక తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. చూపిస్తాయి అన్నమాట మా అన్న మేస్త్రి, మిల్లర్ మేస్త్రి. ఏమో మా అమ్మ హాయ్ అప్ప అమ్మ అన్నమాట. ఉత్తర రోడ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు పని ఇది? అయితే నేనైతే వేపిస్తలే వర్క్ అయితే హైవేనే కావాలని వచ్చింది. నా మెటీరియల్ ఉంటాయి కదా ఇవన్నీ మన గంపలు, ఈ పారలు, మిషన్లు అనేవి ఉంటాయి కదా, అవల్ల నీట్గా చూసుకోవడానికే వస్తుంది. ఎందుకంటే మనము వర్కర్ చేతిలో పెడితే వాళ్ళు ఏంటంటే వర్క్ చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. కాకపోతే మన వాళ్ళు సొంతం వాళ్ళు ఉంటేనే మన వర్క్ అనేది మంచిగా అయితే జరుగుతుంది. ఇంకా మన సైడ్ మీద కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. సో మా వర్క్ అయితే డైలీ అయితే ఏం రాదు, ఒక వారంలో 2 రోజులు 3 రోజులు అట్లా అయితే వస్తుంది. రెగ్యులర్గా అయితే ఏం రాదు. ఏమైనా చిన్న వర్క్ ఉంటే లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ టైంలో వచ్చి వర్క్ అయితే చూసుకుంటుంది అన్నమాట. సో మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో, అంటే మన బిజినెస్ ఎట్లా అనిపించింది, మీకు ఏమైనా ఇంతకుముందు తెలుసా? మీరైతే కింద అయితే కమెంట్ చేయరు. ఇంకోటి ఏంటంటే దీనిలో ఎంత మిగులుతుంది, మనకి డైలీ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు నేను రెగ్యులర్గా అయితే బండికి వెళ్తా కదా, సో దానికి మించి డబల్ అయితే వస్తుంది అన్నమాట దానిలో. కాకపోతే మీకు లాస్ట్లో అయితే చూపించినగా మా అన్న. సో మా అన్న అన్నమాట, మేము ఇద్దరం ఒకటే, అంటే మేము ఇప్పటికైతే ఒకటే. ఇప్పుడు మీకు ఎప్పుడు చూపించినగా కాంక్రీట్ మిషన్స్ అట్లాంటివి ఇంకోటి కూడా ఉంది సట్టు, సేమ్ అట్లాంటివి ఇంకా డబల్ ఉన్నాయి. సో అవి ఏంటంటే జర లేబర్ లేక వర్కర్ లేక సైడ్కి అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే అదైతే మా అన్న అయితే కంటిన్యూ చేపిస్తుండ్రు దాన్ని. ఇక నేను నైట్ టైం మిషన్ వదిలేసి పొద్దుగాల అట్లా వర్క్ హెల్ప్ చేస్తా. అట్లా హెల్ప్ అంటే మనం ఇక చేసుకోవాలి, ఇద్దరము తప్పదు. సో అన్న అది చూసేసుకుంటాడని చెప్పేసి నేనైతే దీనికైతే వచ్చినా అన్నమాట ఈ ఫీల్డ్కి. అయితే ఈ ఫీల్డ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హైడ్రా అయితే స్టార్ట్ అయింది కదా మన కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అప్పుడు ఏంటంటే మొత్తము మన ఈ కాంక్రీట్ ఫీల్డ్ బిల్డర్స్ ఇవంతా రియల్ ఎస్టేట్ అనేది మొత్తం డౌన్ అయిపోయిందిగా. సో ఆ టైంలో మనకి మన వర్క్ అనేది చాలా అంటే చాలా దెబ్బతిన్నది. ఇంకోటి వర్కర్లు అందరూ ఊరికి వెళ్ళిపోయారు, అంటే బీఆర్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయారు. మన బిజినెస్ అనేది చాలా డల్గా అయితే నడిచిండే. డైలీ 2 సైడ్లు వేసేటోళ్ళము, ఒక్కరి సైడ్కి ఉండిపోతుండే. వారంలో దగ్గర మేము కాంగ్రెస్ కాకముందుకు, అంటే హైడ్రా స్టార్ట్ కాకముందు వారంలో ఒక దగ్గర ఎంత డైలీ 2 సైడ్లు అయితే వేస్తుండే, 2 నుంచి 3 సైడ్లు అయితే వేస్తుండే. కాబట్టి ఆ హైడ్రా వచ్చిన తర్వాత ఏమైందంటే అందరూ బెదిరుకొని ఎవరు రియల్ ఎస్టేట్ అనేది చాలా డల్ అయిపోయింది కదా. సో దానివల్ల వారంలో ఒక 4 నుంచి 5 సైడ్లు వేస్తుండే. సో దానివల్ల ఏమైందంటే ఇక నేను ఒక్కరిని ఖాళీ అయిపోతుండే, ఇద్దరం ఒకటే సైడ్ మీద ఏడే తిరగాలని చెప్పేసి ఇక ఈ బండి తీసుకొని ఈ బండిని అయితే నడిపించడం అయితే జరిగింది. సో ఆ బిజినెస్ అయితే ఏం వదిలేము, ఆడ అన్న కంటిన్యూ చేస్తూనే ఉండు. సో కాబట్టి అదైతే కంటిన్యూ అవుతూనే ఉంది, ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఇక అదనమాట నేను ఫీల్డ్కి రావడానికి. ఇక దీని తర్వాత ఇంకోటి ఏంటంటే మనమైతే ఇంకో చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చిన్న వ్యాపారం. సో అదైతే చెప్తా 10 రోజులలో అయితే అప్డేట్ అయితే ఇస్తా మీకు, ఆ వీడియోలకి అయితే పెడతా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మన బండిది వీడియోసే కాకుండా మన బిజినెస్ గురించి ఇంకో వ్యాపారం చేస్తాగా దాని గురించి నా లైఫ్ స్టైల్ గురించి అవల్ల వీడియోస్ అయితే పెడుతుంటా. నచ్చితేనేమో కమెంట్ అయితే ఇయ్యర్రి చేయమని, లేదంటే డైలీ మన బండి వీడియోసే పెడతా. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే కమెంట్ ఇయ్యర్రి. చలో ఇప్పుడైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఓకే డన్, బాయ్.